అందరికీ నమస్కారం అండి। ఈ రోజు అయితే మామిడి అల్లం హార్వెస్టింగ్ అయింది। 2-3 డేస్ హార్వెస్టింగ్ అయ్యి కొద్ది మాత్రమే ఉంది। కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయవచ్చు। ఈ రోజు అయితే మనం క్లోబీన్స్ విత్తనాలు హార్వెస్ట్ చేస్తున్నాం। చూడండి ఎంత బాగున్నాయో, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి క్లోబీన్స్। చాలా వరకు తెంపానండి। ఇక్కడ చూసారా, ఇవన్నీ క్లోబీన్స్ అండి। నేను సొంతంగా పెంచుతూ హార్వెస్ట్ చేస్తున్న విత్తనాలు। ఇలాంటి విత్తనాలు కావాలంటే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ మా ఛానల్ వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఇవన్నీ సీడ్స్ లిస్ట్ పెడతాను। మనం చూస్తున్నది తురకబంతి అంటారండి, చాలా బాగుంటుంది। ఒకటే చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, విపరీతమైన పువ్వులు అండి। చూడండి ఫ్లవర్ ఎంత బాగుంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది। చూడండి ఎంత బాగుందో। కొందరు రెడ్ ఫ్లవర్ అంటారు, కొందరు తురకబంతి అంటారు। ఒక్కొక్క ప్రాంతాన ఒక్కొక్క పేరు ఉంటుందండి। చూసారా ఎంత బాగుందో, చెట్టు నిండా ఫ్లవర్స్ అండి। మీకు చెట్టు నిండా చూపెడతాను। దాదాపు ఒక 2-3 కిలోల ఫ్లవర్స్ వెళ్తాయి అనుకుంటా అండి। ఇంకెక్కువనే వెళ్తాయి, తక్కువ అయితే వెళ్ళాయి। చూడండి ఒకటే చెట్టు। ఇంకా వీటికి చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి। ఈ తురకబంతిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి। ఇప్పుడు ఇది మీకు చూపెట్టేది రెడ్ కలర్ తురకబంతి। ఇందులో అయితే చాలా ఫ్లవర్స్ పూస్తాయి। లిస్ట్లో అయితే రెడ్ ఫ్లవర్ అని పెడతాను, ఓకే। చూడండి చెట్టు నిండా ఎంత పెద్దగా గుబురుగా కూసిందో, నేలలో పెట్టాను ఒకటే చెట్టు। చూడండి ఎంత బాగుందో। ఇంకా దీని బ్యాక్ సైడ్ కూడా చూపెడతాను, దీని పైన కూడా చూడండి మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి। ఇంకొకటి మీరు గమనించారో లేదో, నా ప్రతి వీడియోలో ఒక్క పురుగు కూడా కనబడదు మీకు। పేనుబంక పురుగు ఇవన్నీ ఏమి ఉండవు, ప్రతి వీడియో గమనించండి। నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఏ ఫర్టిలైజర్ వాడే అవసరం లేదు, మంచిగా డ్రై లీవ్స్ వేయండి, ఓకే। కొంచెం కోకోపీట్ కలపండి, కొంచెం ఆవు పేడ వేయండి, అంతే। సింపుల్గా గార్డెన్ మంచిగా అందంగా పెంచుకోవచ్చు తక్కువ మట్టిలో। ఎట్లా పెంచుకోవాలన్నది నా వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి। చూసారు కదా ఎంత బాగుందో ఈ చెట్టు అయితే। ఇటు సైడ్ కొంచెం మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇగో ఇటైతే చాలా పువ్వులు పూసాయండి। మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కమెంట్ రూపంలో తెలియచేయండి। అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా। మరి అన్ని రకాల దేశీ విత్తనాలు పెంచుతూ వాటిని డెవలప్ చేస్తున్నాను, మందు లేకుండా పండిస్తూ వాటిని ఎంత చక్కగా విత్తనాలు తీస్తూ, చూడండి ఎంత కష్టపడుతూ చేస్తున్నానో చూడండి। విత్తనం సేకరించడం అంటే మామూలు విషయం కాదండి। ఇన్ని రకాలు విత్తనాలు, దాదాపు 650 రకాలు, ఒక్కొక్క దానిలో 25 నుంచి 30 రకాలు, అన్నీ అరుదైన పాతకాలం విత్తనాలు మనం సేకరిస్తూ ఉంటాము। 2010 నుంచి నేను డెవలప్ చేస్తున్న ప్రతి విత్తనం మీకు ఈ కంచెలు ప్రతి వీడియోలో వస్తుంది, చూడండి ప్రతి వీడియోలో ఉంటాయి, ఓకే। మరి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఎర్ర బెండ అండి, ఎర్రది చూడండి విత్తనం అనేది తీస్తున్నాము। అలాగే డబ్బాలో రెడ్ అని రాశాను, రెడ్ బెండ అని। ఈ విత్తనం ప్రతిదీ కలెక్ట్ చేస్తాము, అది కూడా మందు లేకుండా పండిస్తూ ప్రతిరోజు ఈ చెట్టును గమనించాలి మనం, గమనిస్తూ దీనితో మాట్లాడుతూ నేను ఈ విత్తనం అనేది సేకరిస్తున్నాను। విత్తనాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి, పర్ఫెక్ట్ ఉంటాయి। పూర్తిగా ఎండిన వల్లే, చెట్టు మీద ఎండిన వల్లే నేను తీస్తానండి। ఇగో చూడండి చెట్టు మీద ఎండిన వల్లే, చూసారా ఎంత బాగున్నాయో విత్తనాలు। ఇట్లాంటి విత్తనాలు సేల్ రూపంలో పెడతానండి। ఇప్పుడు ఈరోజు ఈ విత్తనాలు అనేది నేను తీస్తున్నాను। ఎప్పటికప్పుడు ఫ్రెష్ సీడ్స్ ఉంటాయి మన దగ్గర, అన్నీ దేశవాళ రకాలే।
అలాగే 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్ కూడా మన దగ్గర లభించునండి. అరుదైన మోకాళ్ళ నొప్పుల కోసం అరుదైన దుంపలు కూడా మన దగ్గర సేల్ రూపంలో ఉన్నాయండి. కానీ అన్ని కొద్ది మాత్రమే ఉంటాయండి. మరి కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. చాలా మంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు లిఫ్ట్ అనేది చేయను, మళ్ళీ బాధపడదు కదా. అందుకని వాట్సాప్లో హాయ్ అని పెట్టేస్తే నేను చూసి రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? మరి చూడండి ఎంత బాగున్నాయి విత్తనాలు, సూపర్గా ఉన్నాయి కదండి. చాలా అరుదైన విత్తనాలు మన దగ్గర లభించునండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి సొరకాయ అండి. గుత్తులుగా కాస్తుంది, ఆ కాకు కాసినట్టు కాస్తుంది చూడండి. చాలా అరుదైనదండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చూసారు కదా. మరి ఇలాంటి అరుదైనవి మన దగ్గర చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఓకే, అందరు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. నేను ఎందుకంటే వీడియోలు తీసేటప్పుడు ఫోన్ అనేది లిఫ్ట్ చేయను, ఒకటే నెంబర్లో ఉంటుంది నాది. ఓకే, చూడండి ఎట్లా కాస్తున్నదో, సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చూసారా, ఒక 2-3 ఇంచెస్ మట్టిలో మనము కాశీ టమాటా పెంచడం జరిగింది. ఇందులో చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని వేస్ట్ చెట్లు తీసేస్తూనే ఉన్నాను. కాశీ టమాటా ఇంకా పూర్తి సైజు వచ్చిన వాళ్ళే మనకు తెలుస్తుంది. ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కాశీ టమాటా చాలా కాస్తున్నాయి, చెట్టు నిండా కాయలతో పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ఊరేలోట్లా వాడిపోయిందంతా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, గుత్తులుగా కాస్తాయి. 4, 5 కాస్తాయి. ఇక్కడ చూడండి 4-5 కాయలు ఉన్నాయి. చూసారు కదా కాశీ టమాటా. మరి మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ఇట్లాంటి సీడ్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా స్టార్ట్ అయినాయి ఇంకో కొమ్మకు. ఎంత బాగున్నాయి చూసారు కదా. మరి ఎవరికైనా కావాల్సి చెప్పండి. ఇవే కాకుండా 650 రకాల సీడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది మదనేపల్లి టమాటా అండి. ఒక 3-4 రోజులు ఊరికాయ వచ్చే వరకు కొంచెం చెట్లన్నీ వాడిపోయి పండు వండి అంతా ఆకులన్నీ డిస్టర్బ్ అయినాయి. పర్లేదు, సెడి చేస్తున్నా. చూడండి టమాటా ఎంత బాగా కాస్తున్నాయో. ఇప్పుడే స్టార్ట్ అయినాయి, అయినా పర్ఫెక్ట్ పెద్ద సైజులో వస్తున్నాయి. చూడండి ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా తక్కువ మట్టిలో పెంచుతానండి. మా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది బ్లాక్ టబ్, ఓన్లీ 2-3 ఇంచెస్ మట్టిలోనే పెరుగుతుంది. చూడండి వేర్లు అనేది బయటకు కనబడుతున్నాయి, అయినా కూడా చెట్టు పర్ఫెక్ట్ ఉండి మస్తు కాపు, మామూలుగా కాదు. ఇక దాదాపు కేజీ వెళ్తాయి తెంపినప్పుడు అలా. చూడండి ఇక్కడ కూడా ఇట్లాంటి సీడ్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి పెద్ద ఆకుల బచ్చలి, రెడ్ కలర్ అండి. కాండం ఎర్రగా ఉండి ఆకు అనేది గ్రీన్ రెడ్డిష్ ఉంటుంది. ఒకసారి చూపెట్టండి వెనకకు ముందడికి. పెద్దగా ఒక్కొక్కటి తమలపాకులాగా కాస్తుంది. ఇక్కడ చూసారా అరచేయి కన్నా పెద్ద సైజులో ఉంది ఆకు. ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నా. తెంపండి. ఒక 10 ఆకులు అయితే మన కర్రీకి బోలెడు అయితే అండి, అంత బాగుంటుంది. పెద్ద ఆకుల ఎర్రబచ్చలి. మరి ఈ సీడు మన దగ్గర డెవలప్ అయింది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు. చూడండి ప్రతి ఆకు పెద్దగానే ఉంటుంది. చూడండి చెట్టు కూడా మంచిగా క్రీపర్ లాగా వారుతుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇక్కడ ఉన్నాయి చూడండి పెద్ద. ఓకేనా అండి? అయితే ఇందులో గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. మన దగ్గర చాలా రకాల బచ్చళ్ళు కూడా ఉన్నాయండి. గుత్తులుగా కాసే తీగ వంకాయ అంటారు, మరియు క్లో బీన్స్ కూడా అంటారు. ఇది కర్రీ చేస్తారండి. ఇది ఇందులో సీడ్ అనేది ఉంటుంది. లాతగా ఉన్నప్పుడు మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చూపెడతానండి. ఇలా లాతగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. ఇవన్నీ సీడ్స్ కానీ వదిలేసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కూడా చూపెడతాను.
ఇక్కడ చూడండి నేతి బీరకాయ కూడా సీడ్ కని వదిలేసాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, తీగ వంకాయ అంటారు. చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినా మనకు గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఇలా లాత అన్నీ తెంపేసాను అండి. ఇగో ఇలా లాతగా ఉన్నప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజైతే ఒక అరుదైన విత్తనం ఇది. పిట్టల ద్వారా పడి మొలిసిన చెట్టు తీగలాగా పారుతుంది. ఓకే, అయితే ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇంత పొడుగు వచ్చినాయి, ఇంకా లావు అవుతున్నాయి. ఇదేంటిదని చూద్దామని అలాగే పెట్టేశాను. దాని ఫ్లవర్ ఏమో ఇలా తంగడి పువ్వు లాగా వస్తుంది. మీకు ఎవరికన్నా తెలిస్తే కూడా చెప్పండి. అయితే ఇంకా పెద్ద సైజు అవుతుంది. పెసరకాయ అంత అయింది. ఇప్పుడైతే ఇంకా పెద్దగా అవుతుంది. ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తుంది. మళ్ళీ చెట్టు కూడా చాలా నీట్గా ఉంది, పురుగు లేకుండా మంచిగా వస్తుంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఇదేం చెట్టో అనేది చెప్పండి. నేను ఈ సీడుని ఇంకా ఇలాగే ఉంచుతున్నాను, ఇంకెంత పెద్దగా అవుతుందని. ఓకే అండి, ఓన్లీ 2-3 ఇంచెస్ మట్టి. చూడండి బ్లాక్ టబ్ ఇది ఎంత పొడుగుందో. మట్టి చూడండి ఎంత తక్కువ ఉందో. ఇందులో ఈ టమాటా చెట్టు పెరుగుతుంది. బిగ్ టమాటా అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా కాసిందో. ఓన్లీ 2-3 ఇంచెస్ మట్టిలో కాయలు అయితే దాదాపు 1 కేజీ వరకు వెళ్తాయి. చూడండి ఎంత బాగా కాస్తుందో. మరి మీ అందరూ కూడా తక్కువ మట్టితో ఇలా పెంచడానికి ప్రయత్నించండి. ఏం లేదండి, కొంచెం డ్రై లీవ్స్, కొంచెం మట్టి, కొంచెం పేడ ఇలా కలుపుకుంటూ టబ్బు మొత్తం నింపేసుకోవాలి. చూడండి ఎంత బాగా మీకు కూడా ప్రతి వస్తాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి లైట్ వెయిట్గా పెంచడానికి. ఓకే, బిగ్ టమాటా 3 ఇంచెస్ మట్టిలో ఇందులో చిక్కుడుగాయ ఉంది, అలాగే టమాటా చెట్టు ఉంది. ఎంత బాగా కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా చూడండి. అయితే ఇంకొకటి, చాలా మంది ఇట్లా ఆకులు వస్తున్నాయి అంటారు కదా. ఆకులు వచ్చినప్పుడు ఇవి తుంచేసేయాలి. దీనికి ఇంతే విరుగుడు. ఇవన్నీ తెంపేసేయాలి. కత్తెర పట్టేసి అన్నీ కట్ చేసుకోవాలి. ఓకే, ఇవి మళ్ళీ ఇందులో వేయద్దు. అలాగే ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగా కాసాయో. గుత్తులు గుత్తులుగానే కాస్తాయి ఇవి. నాటు టమాటా బిగ్ అండి ఇది. చూడండి ఎక్కడ చూడు గుత్తి. ఇగో ఇక్కడ చూడండి, చూసారా టమాటా మొత్తం పూర్తిగా అయిన వాళ్ళే. ఇగో ఇట్లా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, పుల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి టమాటాలు కావాలి అంటే మన వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, సీడ్స్ లిస్ట్ పెడతాను. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, 25 వెరైటీస్ కూడా